ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. గోదా గోపికలు చేసినటువంటి విన్నపమును విన్న శ్రీకృష్ణుడు గోదా గోపికలను ఊరడించి శాంతపరచగా 23వ పాసురంలో గోదా గోపికలు శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తున్నారు. అతసీ కుసుమము వంటి నల్లని తిరుమేని కలిగిన స్వామి, వర్షాకాలంలో పర్వత గుహలలో అమరికగా పడుకొని ఉన్న సింహము నిద్రలేచి అగ్నిజ్వాలల వంటి చూపుతో సర్వదిక్కులను చూస్తూ తన శరీరమును కదిలించి సాగించుకొని గర్జిస్తూ గుహ నుండి ఎలా అయితే బయటకు వస్తుందో, నీవు కూడా నీ శయన గృహము నుండి ఈ మణిమండపమునకు కృపతో వేంచేసి జయప్రదమైన శ్రేష్టమైన సింహాసనము యందు కూర్చొని మేము వచ్చినటువంటి కార్యమును కృపచేయుము అంటూ గోదా గోపికలు శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ.